ఇప్పుడు పొటెన్షియల్ యొక్క సైన్ చూద్దాం. కన్సిడర్ దిస్ కేస్. ఇక్కడ మనకి VA ఈజ్ పాజిటివ్ సైన్, VB ఈజ్ నెగిటివ్ సైన్. అంటే ఏంటి? కరెంట్ అనేది ఈ పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఎంట్రీ అవుతున్నది లైక్ దిస్. అలాగే ఈ సర్క్యూట్ లోపల ఫ్లో అయ్యి B నుంచి ఎగ్జిట్ అవుతున్నది. నౌ ఈ ఏని ఏమంటారంటే 5 volts, పాజిటివ్ 5 volts with respect to B. సో VA ఈజ్ పాజిటివ్ 5. అదే VBని మనం రిప్రజెంట్ చేయాలంటే VB ఈజ్ -5 volts with respect to A అని దీని మీనింగ్ వస్తుందండి. నౌ హియర్ VAB ఈజ్ గివెన్ యాజ్ +5 volts. Now consider what is VBA. చూద్దాం. VBA, which means VB minus VA. Now ఈ ఈక్వేషన్ నుంచి మైనస్ కామన్ తీయండి. దట్ ఈస్ VA minus VB. So what you will get? Minus VAB. So here this is minus 5 volts. So దీన్ని ఇలా మనం రిప్రజెంట్ చేయొచ్చు. Here VB పాజిటివ్, VA నెగిటివ్. సో VB అనేది హైయర్ పొటెన్షియల్ అనుకున్నాం. దిస్ ఈజ్ లోవర్ పొటెన్షియల్. సో VBA అంటే ఇది. సో ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేస్తే వాట్ ద వోల్టేజ్ వీ గాట్ హియర్, దట్ ఈస్ -5 volts. అంటే VAB 5 volts అన్నా, VBA -5 volts అన్నా, బోత్ ఆర్ సేమ్. రెండు కూడా మనకి సేమ్ సెన్స్నే ఇస్తాయి. సో ది మీనింగ్ ఏమవుతుంది? VB అనేది ఏతో పోల్చుకుంటే -5 volts ఉన్నది అని వస్తుంది ఈ కేసులో. సో ఇక్కడ కూడా అదే మీనింగ్ వచ్చింది మనకి. VB అనేది ఏతో పోల్చుకుంటే -5 volts. Now consider this one. VAB is equal to -5 volts. సో మీనింగ్ ఏంటంటే VA ఈజ్ హ్యావింగ్ -5 volts with respect to B. So now consider what is VBA value. Again same analysis if you do, you will get -VAB. So which is minus of 5, which is equal to +5 volts. So this is this one. Ante VAB -5 volts anna, which is similar to your VBA is 5 volts. Both are give the same sense.